హలో క్యూటీస్ వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు దిస్ ఇస్ మాధురి వెన్న యోర్ బయాలజీ మెంటార్. ఈరోజు అయితే మీకు 2 days గ్యాప్ ఉంది కదా ఎగ్జామ్కి. అంటే కంప్లీట్గా ఈరోజు 25th తీసుకున్నట్లయితే 3 days కౌంట్ చేసుకోవచ్చు. సో 25th రోజు ఈవినింగ్ ఏం చదువుతారు, 26th ఏం చదువుతారు, 27th ఏం చదువుతారు, సో ఫైనల్గా 28th రోజు ఏం చదువుతారు. సో ఇట్లా మీరు డే వైజ్గా ఎలా ప్రిపరేషన్ ఉండాలి, మనకి 35+ స్కోర్ నుంచి 50/50 స్కోర్ చేసుకునే ఛాన్స్ కూడా ఈ 2-3 డేస్లోనే మీరు కవర్ చేసేయచ్చు. సో మీరు ఇదంతా కూడా నేను చెప్పే కాన్సెప్ట్ అంతా కూడా జాగ్రత్తగా విని మొత్తం కూడా ఫాలో అయిపోండి నాన్న. అండ్ ఎలా చేస్తారు, చాలా మెంబర్స్ కూడా ఇప్పటి వరకు చాలా మంచిగా కష్టపడ్డారు, పర్ఫామ్ చేశారు. అండ్ ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు నాన్న, ఇప్పటి వరకు చదివిందంతా ఓకే, బట్ అవన్నీ కూడా మీరు యాజ్ అ బిగినర్ లాగా మళ్ళీ కూడా మొత్తం రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు చదివేసిన తర్వాత రివిజన్ ఎలా చేస్తారో సో ఆ విధంగా మీరు రివిజన్ చేయాలి. బట్ చదివింది ఏది కూడా మర్చిపోకండి. ఆల్రెడీ మీరు రివిజన్స్ చేసేసి ఉన్నారు, ప్రీ ఫైనల్స్కి చేశారు, గ్రాండ్ టెస్ట్కి చేశారు, కాబట్టి అన్నీ కూడా మీకు వచ్చిన టాపిక్సే, వచ్చిన క్వశ్చన్సే, తెలిసిన క్వశ్చన్సే. సో మీరు ఏం చేస్తారు, స్మార్ట్ వేలో రివిజన్స్ ఫాస్ట్గా చేయండి, బట్ అన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ చూసినప్పుడు దాని కింద ఏమేం పాయింట్స్ రాస్తాము అన్నది అనలైజ్ చేసుకోండి. ఒకవేళ 1 మార్క్ క్వశ్చన్ అయితే 2 points నుంచి 3 to 4 points వరకు అనలైజ్ చేసుకోండి. సో దట్ మీకు ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత మినిమం 2 points అన్నది ఈజీగా గుర్తొచ్చేస్తుంది. సో 1 మార్క్ క్వశ్చన్కి మీరు 2 to 3 points అయితే రాయాల్సి ఉంటుంది కంపల్సరీగా. అండ్ 2 marks క్వశ్చన్కి అయితే కంపల్సరీగా 4 points రాయాల్సి ఉంటుంది, కాబట్టి మీరు 5 to 6 points అనలైజ్ చేసుకోండి. సో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత 4 points అన్నది ఈజీగా గుర్తొచ్చేస్తుంది. అండ్ కీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్లైన్ చేయాలి. అండ్ 4 marksకి 8 marksకి కంపల్సరీగా మీకు డయాగ్రామ్ ఉన్నట్లయితే డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది నాన్న. సో 4 marks క్వశ్చన్కి 8 points రాస్తారు, లేదు అంటే డయాగ్రామ్ క్వశ్చన్ అయితే డయాగ్రామ్ గీసేసి దాని గురించి ఒక 3 to 4 points డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎక్స్పెరిమెంట్స్ అయితే మీరు ఆబ్వియస్లీ తెలిసిందే నాన్న, 8 marks క్వశ్చన్ కాబట్టి మీరు మినిమం అయితే 14 to 16 points రాయాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు 14 points రాసినా సరిపోతుంది, 12 to 14 points రాసినా కానీ సరిపోతుంది, కాకపోతే డయాగ్రామ్ అయితే కంపల్సరీగా వేయాలి. అందులో కూడా ఫార్మాట్ ఇంపార్టెంట్, ఎయిమ్, అపారేటస్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, మళ్ళీ ప్రికాషన్స్, అబ్జర్వేషన్, కంక్లూజన్ అండ్ వాటితో పాటు డయాగ్రామ్. సో ఇవంతా కూడా ఫ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఏమేమి ఇంపార్టెంట్, డిఫరెన్సెస్ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి, అవన్నీ కూడా నేను సెపరేట్గా స్ట్రాటజీ చేశాను. ఇంపార్టెంట్ స్లోగన్స్ చేశాను, ఇంపార్టెంట్ డయాగ్రామ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా చూడకపోతే వెళ్ళి అది కూడా చూసేసేయండి. సో మనకి ఉన్న ఈ టైంలో ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాము అంటే, ఫస్ట్ మీకు 25th రోజు నైట్ ఉంటుంది కదా. సో 25th రోజు నైట్ ఏం చేస్తారు, ఆల్రెడీ ఫిజిక్స్ ఎగ్జామ్ వచ్చి ఉన్నారు కాబట్టి కొంచెం టైర్డ్గా ఉంటారు. సో ఈ రోజు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు ఏం చేస్తారు నాన్న, ఇవి అయితే కవర్ చేసేయండి. ఏవి, ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ కవర్ చేయండి, ఇది 25th రోజు చేసేయండి. అండ్ మళ్ళీ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ కవర్ చేసేయండి. సో 25th రోజు ఈ 2 కవర్ ఫస్ట్ చేసేయండి. మీకు ఇంకొంచెం టైం ఉంది, ఇంకొంచెం ఓపిక ఉంది అంటే డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఫినిష్ చేసేయండి. సో 25th అన్నది అయిపోతుంది. నెక్స్ట్ నాన్న 26th రోజు. సో 26th రోజు 8 to 10 hours అయితే కంపల్సరీగా చూసుకోండి. అందులో కూడా మీరు ఒకవేళ ప్రీ ఫైనల్స్ ఇంకా గ్రాండ్ టెస్ట్ ముందు రోజు చదివేసి ఉంటే ఇక్కడ మీకు 2 hours అన్నది సేవ్ అవుతుంది. సో దాని తర్వాత ఏం చేస్తారు నాన్న, మీకు 100 days యాక్షన్ ప్లాన్లో 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు అడిషనల్గా ఏమన్నా మోడల్ పేపర్స్ దొరికినా కానీ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ వీటన్నిటితో పాటు నాన్న నేను ఇచ్చే గెస్ట్ పేపర్ ఏదైతే ఉందో, సో నేను ఇచ్చే గెస్ట్ పేపర్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో గెస్ట్ పేపర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో గెస్ట్ పేపర్ కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ వాటి తర్వాత నాన్న స్లిప్ టెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ప్రాపర్గా చదవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మార్క్స్ వైజ్ అయితే మీరు స్ట్రాటజిక్గా మార్క్స్ వైజ్ కవర్ చేసేయండి. ఫస్ట్ 8 marks అన్నీ కూడా కవర్ చేయండి. ఇందులో 100 days యాక్షన్ ప్లాన్ని యాజ్ అ బేస్ తీసుకొని అందులో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క లాంగ్ ఆన్సర్ కూడా చదవండి. అది ఎంతసేపు చదువుతానన్నా ప్రతి ఒక్క లాంగ్ ఆన్సర్ ఒక 1 to 2 hours మధ్యలో కవర్ చేసేయండి. ఓకేనా. సో మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ కాబట్టి ఫాస్ట్గా క్విక్గా రివిజన్ చేసేసుకోవాలి కాబట్టి 2 hours సరిపోతుంది. సో ఆ 2 hoursలో మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే టెన్షన్ పడకండి, ఇంకొక 1 or 2 hours ఎక్స్ట్రా అయినా సరే, బట్ ఇంకొక 2-3 days కదా కష్టపడాల్సింది. సో ఈ 2-3 days ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి చదివేసేయండి. ఓకేనా నాన్న. డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ కష్టంకి మంచి రిజల్ట్ డెఫినెట్గా మీకు వస్తుంది నాన్న. అండ్ దాని తర్వాత నాన్న 4 marks, 2 marks, 1 mark ఇవన్నీ కూడా 100 days యాక్షన్ ప్లాన్లో మెన్షన్ చేసిన ప్రతి
ప్రతి ఒక్క క్వశ్చన్ చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీరు చూసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అందులో నుంచే వస్తున్నాయి కదా, సో బయాలజీ కూడా అసలు ఛాన్స్ తీసుకోకండి, అందులో నుంచి చదవండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారు నాన్న, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి, అండ్ ఆ ఎక్స్పెరిమెంట్స్కి ఏమేమి డయాగ్రామ్స్ వేస్తారో అవి కూడా కవర్ చేయండి. అండ్ దాని తర్వాత డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోబిక్కి ఎనరోబిక్కి డిఫరెన్స్ ఏంటి, కంబుషన్కి రెస్పిరేషన్కి డిఫరెన్స్ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ నేను లిస్ట్ మొత్తం కూడా చేసేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే అది ఛానల్లో ఉంటుంది, అవి కూడా చూసుకోండి నాన్న. అండ్ ఇంపార్టెంట్ స్లోగన్ క్వశ్చన్స్ కూడా చాలా ఒకసారి కవర్ చేయండి. అండ్ స్పెషల్ డాక్టర్ క్వశ్చన్స్ లైక్ డెంటిస్ట్ని కలిస్తే ఏం అడుగుతారు, మీ స్కూల్కి గైనకాలజిస్ట్ వస్తే ఏం అడుగుతారు క్వశ్చన్స్, సో అట్లాంటి క్వశ్చనర్స్ ఉంటాయి కదా, సో ఆ క్వశ్చనర్స్ కూడా ఇంపార్టెంట్ నాన్న. అండ్ ఇవన్నీ కవర్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వియోలై ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఓజోన్ డిప్లీషన్ అన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అండ్ వాటితో పాటు థైరాక్సిన్ ఇంకా దాని అయోడిన్ అన్నది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇట్లా కీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివిజన్ చేసేయండి. బేస్గా మీరు ఏం పెట్టుకుంటారు, 100 days యాక్షన్ ప్లాన్తో పాటు టెక్స్ట్ బుక్ కూడా పెట్టుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేయండి. అండ్ దాని తర్వాత నాన్న 100 days యాక్షన్ ప్లాన్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు కవర్ చేయండి. అండ్ దాని తర్వాత బయాలజీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో ఈ బయాలజీ టెక్స్ట్ బుక్లో నుంచి మీరు ఇంపార్టెంట్గా డయాగ్రామ్స్, కీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ వర్డ్స్ ఇవన్నీ కూడా చదివేసేయండి. డెఫినెట్లీ మంచి యూజ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డే రోజు మార్నింగ్ రివిజన్ ఉంటుంది కదా, సో లాస్ట్ మినిట్ రివిజన్ ప్రాపర్గా చేయండి. 100 days యాక్షన్ ప్లాన్, ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా అన్ని కవర్ చేసేయండి. ఇలా మీరు మంచిగా స్మార్ట్ వేలో రివిజన్ చేసినట్లయితే 50 on 50 ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో మీరు క్యూట్ చిల్డ్రన్ మంచిగా చదువుతారనేసి విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. అండ్ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అండ్ లాస్ట్ మినిట్ రివిజన్స్ అన్నీ కూడా నేను లైవ్ సెషన్స్లో అన్ని కవర్ చేస్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నిటికీ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తాను కాబట్టి లైవ్స్ అయితే అటెండ్ అవ్వండి, మంచిగా రివిజన్ చేసుకోండి. లైవ్ విన్నాక మీరు కూడా రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా అయితే చదువుకోండి నాన్న. అండ్ ఆల్సో మీరు ఏ డయాగ్రామ్ వస్తుంది అనేసి గెస్ చేస్తున్నారు కింద నాకు కమెంట్ పెట్టండి. ఒకవేళ మీరు చెప్పిన డయాగ్రామ్ ఫైనల్ ఎగ్జామ్లో వస్తుందా లేదా అనేసి చెక్ చేద్దాం, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం నాన్న. టిల్ దెన్ హ్యాపీగా చదువుకోండి, మంచిగా రివిజన్ చేయండి, హెల్త్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. గుడ్ లక్.